అసలే అమరావతి వరద ముంపు పొంచి ఉంటుంది. ఇప్పుడు కూడా వచ్చే వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిస్తే మాత్రం అమరావతి రాజధాని ప్రాంతం నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగుల్ని వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టింది. కొండవీటి వాగు, పాలవాగు ఇలాంటి వాటన్నిటిని ఇప్పుడున్నటువంటి కెపాసిటీకి డబలు ట్రిపులు చేసే ప్రయత్నంలో ఉంది. ఇవన్నీ కొలిక్కి రాలేదు. కాబట్టి రాబోయే జూన్ తర్వాత కురిసే వర్షాలతో ఖచ్చితంగా అమరావతిలో ఏదో ఒక మేర వరద బెడదైతే ఉంటుంది. అలాంటి సమయంలో వీలైనంత వేగంగా పనులు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విలువైనటువంటి కాలాన్ని వృధా చేసినట్టుగా కనిపిస్తుంది. మే వరకు పనులు చేసేదానికోసం ఖచ్చితంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మే ఆఖరిలోగా ఎంత మేరకు పనులు పూర్తి చేయగలిగితే అంత అడ్వాంటేజ్ అవుతుంది. అలాంటి సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా రంగంలోకి దింపి పనులు పూర్తి చేయాల్సినటువంటి దశలో రాజధాని నిర్మాణ పనుల్ని పూర్తిగా పట్టాలెక్కించిన దాఖలాలు లేవు. చివరికి ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఐకానిక్ టవర్స్ టెండర్లు గందరగోళంలో పడ్డాయి. ఇప్పటికీ కూడా క్లారిటీ కనిపించట్లేదు. వాస్తవానికి మే 1వ తారీఖున అంటే ప్రధానమంత్రి పర్యటనకు ముందే బిడ్డు ఓపెన్ చేసి ఫైనల్ చెయ్యాలి అని భావించారు. ఆ తర్వాత మే 5 నాటికి గడువిచ్చారు. మే 7లోగా ఖచ్చితంగా ఫైనల్ అయిపోతాయి అని భావిస్తే మే 2వ వారంలోకి ముగిసిపోతున్నా కూడా టెండర్లు ఫైనల్ కాలేదు. అనేక రకాల టెక్నికల్ వ్యవహారాలు ముందుకొచ్చినట్టుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఐకానిక్ టవర్స్ కాంట్రాక్టుల్ని షాపూర్లి, పర్లోంజీ, దాంతోపాటుగా మెగా, దాంతోపాటు ఎన్సిసి ఈ 3 కంపెనీలకి కేటాయించేదానికి సిద్ధమయ్యారు అంటూ కథనాలు వచ్చాయి. కానీ తీరా ఇప్పుడు మెగా సంస్థకి అనేక అడ్డంకులు ఎదురుగా ఉన్నట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా మెగా సంస్థకు సంబంధించినంత వరకు ఇప్పటికే అమరావతిలో కొన్ని ప్యాకేజీల్లో వర్క్స్ దక్కాయి. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ నిర్మాణం కూడా ఇన్ టైంలో పూర్తి చేయాలంటే ఆ కంపెనీ కెపాసిటీ సరిపోవడం లేదు అనేటువంటిది టెక్నికల్ అభ్యంతరం. మరి దీన్ని ఎట్లా అధిగమిస్తారు? వాస్తవానికి మెగా కంపెనీకి ఇప్పటికే ఉన్నటువంటి సామర్థ్య రీత్యా కేటాయించినటువంటి పనులన్నీ 2028 నాటికి పూర్తి చేయాలన్న టార్గెట్కి తగ్గట్టుగా సరిపోతుంది. కానీ ఇప్పుడు అదనంగా ఆ కంపెనీకి వర్క్స్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్న కంపెనీ సామర్థ్యం సరిపోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనసులో మెగా కంపెనీకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడేమో టెక్నికల్గా అది సహకరించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు టెండర్లు ఫైనల్ చేయడానికి జరుగుతున్న జాప్యంగా కనిపిస్తుంది. ఈ జాప్యమే అమరావతి నగర నిర్మాణ పనుల మీద ప్రభావం చూపేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి జూన్ తర్వాత వేగంగా ఏమన్నా విస్తృతంగా వర్షాలు కురిస్తే ఆ వర్షాల తాకిడితో అమరావతిలో పనులకు ఆటంకం కలిగితే వరదల్లాంటి అనేక సమస్యలు ముందుకొస్తే పనులకు కాసింత విరామం తప్పదు. అలాంటి పరిస్థితిని ఊహించి ముందస్తుగానే తగినంత జాగ్రత్త చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం టెండర్ల ఖరారు విషయంలోనే ఎంతకాలం వెచ్చిస్తే ఇక పనులు మొదలయ్యేదన్నాడు. పనులు మొదలైతే మళ్ళీ మధ్యలో వర్షాల కారణంగా, వరదల కారణంగా ఆటంకం వస్తే జరిగేటువంటి జాప్యానికి బాధ్యులెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. టెక్నికల్ కారణాలతో కావాల్సిన కాంట్రాక్ట్ సంస్థలకి పనులు కట్టబెట్టే అవకాశం లేదు. కాబట్టి దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు అన్వేషిస్తున్నటువంటి విషయం. అందులో స్పష్టత రాకుండా ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు క్లారిటీ వచ్చే అవకాశం లేదు అని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఐకానిక్ టవర్స్లో మొన్న మే 1వ వారంలో కురిసినటువంటి వర్షాలకే పునాదుల్లో నీరు నిలిచిపోయింది. ఆ నిలిచిపోయినటువంటి దృశ్యాలే రాష్ట్రమంతా వైరల్ అయినాయి. అమరావతి మునిగిపోయింది అనేటువంటి ప్రచారానికి ఆస్కారం ఇచ్చింది. ఇప్పుడు అలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం అనేక కారణాలతో జాప్యం చేస్తూ ఇలాంటి ప్రచారాలకి తానే అవకాశం ఇస్తున్నట్టుగా, తన వైఫల్యమే ఇలాంటి ప్రచారాలకి కారణమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మెగా సంస్థ మీద చంద్రబాబు ప్రభుత్వ ప్రేమ కారణంగా అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల్లో జరుగుతున్నటువంటి జాప్యానికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఆ ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో ఉత్పన్నమవుతుంది చూడాలి మరి.